హరి ఓం. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 20వ శ్లోకం. త్రైవిద్యా మాం సోమపాహ పూతపాప యజ్ఞైరీష్ట స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకమస్నంతి దివ్యాన్ దేవభోగాన్. కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో పుణ్యం గురించి చెప్తున్నారు, అలాగే పాప క్షయం గురించి, యజ్ఞం గురించి, స్వర్గం గురించి చెప్తున్నారు. అయితే త్రైవిద్య మాం సోమపాహ పూతపాప ఒకప్పుడు ఏం చేసేవారంటే స్వర్గాన్ని అధిరోహించే ప్రయత్నంలో ఆ విధంగా ప్రార్థిస్తూ త్రైవిద్య అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఆ కర్మకాండలను ఆచరించేవారు. ఆ విధంగా చేసి సోమపానాన్ని స్వీకరించేవారు. సోమపానం అంటే ఎక్కడో వర్షాలు బాగా కురిసే చోట కొండలలో 2 బండరాళ్ల మధ్యలో ఎదిగినటువంటి సోమలత అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక ప్రాసెస్లో పాలు కలిపి దాని నుంచి రసం తీసి పాలు కలిపి ఒక ప్రాసెస్లో తీర్థాన్ని తయారు చేసుకుని ఆ సోమపానాన్ని తీర్థంగా స్వీకరించేవారు ఆ కర్మకాండల్లో భాగంగా. ఆ విధంగా చేసి పూత పాపాలని నశింపచేసుకుని స్వర్గం కోసం ప్రయత్నం చేసేవారు. అది ఒకప్పటిది. కానీ ఇప్పుడు కాంటెంపరీగా మనం ఏం చేస్తున్నామంటే యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, యజ్ఞాన్ని ఇష్టపడుతూ స్వర్గతి కోసం ప్రార్థన చేస్తున్నాం. యజ్ఞాలను అనేక విధాలుగా చేస్తాం అని గతంలో చెప్పుకున్నాం, ఎన్నో రకాలుగా ఉన్నాయని. ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే ఈ సొసైటీలో నా పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని నేను నిర్వర్తించటం, సొసైటీని మంచిగా ఉంచటం కోసం అలా చేస్తే అది యజ్ఞం అయింది. ఆ విధంగా చేసి అంటే ఒకరికి మంచినీళ్ళు ఇవ్వటం, పూజ చేయటం. పూజ అంటే రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, ఇది కదా పూజ. మనం పూజల్లో చేసేది ఇదే కదా. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, తర్వాత మంచినీళ్ళు ఉదకం సమర్పయామి, పాదవ ప్రక్షాళయామి. అలా ఈ విధంగా ఒక అతిథిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి నైవేద్యం పెట్టి నమస్కరించి మీరు గొప్పవారు అని చెప్పి వారిని పంపించటం. ఈ విధానంలో అది ప్రాక్టికల్గా తీసుకునేటప్పటికీ అక్కడ అవసరమైన చోట మనం అన్నం, వస్త్రాలు, మంచినీళ్ళు అందించటం, లేకపోతే ఒక గైడెన్స్ ఇవ్వటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా యజ్ఞాలు, మంచి యజ్ఞాలు. ఇవి చేసి స్వర్గాన్ని కోరుకుంటున్నారు, ఉన్నతమైనటువంటి స్వర్గ భోగాలను కోరుకుంటున్నారు కొందరు. అయితే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దేవభోగాన్. ఇది పొందడానికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం పూత పాప. ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలి. పాపం నశించాలి. అది నశించే వరకు కూడా మనం ఈ పుణ్యాలను మనం చేయలేం. పాపం ఉన్నంత వరకు పుణ్యాలను ప్రేరేపించదు మనసు. ఉదాహరణ చెప్తాను చూడండి. ఎక్కడి నుంచో పందుల గుంపు, దాని వెనకాల పందులు కాసే అతను కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. అలసిపోయారు, నీరసించిపోయారు. నాకు ఎదురుగా ఒక చోట రెస్ట్ తీసుకుంటున్నారు. నేను సామాన్యుణ్ణి, నాకు భవిష్యత్తులో కష్టాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఉందంటే పూత పాపాన్ని ఇంకా మోస్తూ ఉన్నాను, లోపల కలిగి ఉంది. నా అంతరాత్మ, నా ఆత్మ సాక్షి నన్ను ప్రేరేపించింది. నా 6th సెన్సు అక్కడ రాయి తీసుకుని ఆ పందులను కొట్టమని ప్రేరేపించింది. ఎందుచేతంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్న పరిసరాలను పాడు చేసి వస్తున్నాయి పందులు అని. నేను రాళ్ళు తీసుకుని వాటిని కొట్టాను, అవి కదలట్లేదు, అక్కడే కూర్చుని ఉన్నాయి నీరసించి. నేను ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ ఎదురుగుండా ఉన్న ఒక పుణ్యాత్ముడు బయటికి వచ్చి నన్ను ఆపారు, కొట్టద్దు అని. ఆపి ఆయన వెంటనే అక్కడ గేదెలు కొట్టంలో ఉన్నటువంటి చిట్టు, తవుడు, కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఒక గిన్నెలో వాటికి పెట్టి పందులను కాసి ఆయన తీసుకెళ్ళి భోజనం పెట్టి బయటికి తీసుకొచ్చి వదిలేరు. ఇప్పుడు నాతో చెప్పారు, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతారు, నువ్వేమనుకో వాళ్ళని. అలా చూసిన ఒక్క క్షణంలోనే వారికి ఇదంతా కూడా స్ఫురించి ఇదంతా కూడా మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓ పుణ్యాత్ముడికి, ఓ పాపాత్ముడికి ఉన్న వ్యత్యాసం నాకు అర్థమైంది. భవిష్యత్తులో నేను అనుభవించబోయిన కష్టానికి సంకేతం నా చేత ఈ పాపం చేయించటం. అయితే భవిష్యత్తులో ఆయనకి లభించబోయే స్వర్గ ప్రాప్తికి సంకేతంగా ఆయనకి పుణ్యం చేసే ఆ ఆలోచన వచ్చింది.
ఆ విధంగా నేను పాపాన్ని నశింపజేసుకోవడానికి కావాల్సిన ప్రేరణ పొంది ఆ విధమైన పనులు చేస్తూ ఎదరికి వెళ్తున్నాను. ఎప్పుడో ఒకరోజు పాపం నశించిపోతుంది. అప్పుడు పుణ్యమాసాధ్య పుణ్యాన్ని సంపాదించి సురేంద్రలోకాన్ని పొందుతాను. ఈ శరీరం, ఈ స్థూల శరీరం ఇక్కడ వదిలేసి ఇంకేం పుణ్యం అనిపిస్తుంది కదా. వేదాల్లో చెప్పబడినట్లుగా ఈ శరీరం 3 రకాలుగా ఉంది: సూక్ష్మ, స్థూల, కారణ శరీరాలు. ఈ శరీరం ఈ విధంగా డిస్ప్లే కావడానికి ఇది స్థూల శరీరం, దీనికి కారణం కారణ శరీరం. ఓ కారణం చేత నేను ఈ విధంగా డిస్ప్లే అవుతున్నాను, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను. ఈ రెండు కాకుండా ఒక సూక్ష్మ శరీరం ఉంది, దాన్నే నా డేటా ఐడెంటిటీ అంటాను. నాలో ఒక డేటా ఉంది, దానికి ఒక ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ సైన్ ఇన్ అయినప్పుడు స్థూల శరీరంలోకి వస్తున్నాను కారణ శరీరం తీసుకుని. మళ్ళీ సైన్ అవుట్ అయినప్పుడు అది ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఒకవేళ భయాన్ని పొందితే అది మృత్యువు, భయాన్ని పొందకపోతే అమృతత్వం. ఆ విధంగా నేను శరీరాన్ని విడిచిపెట్టి, కానీ ఈ డేటాకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక శరీరాన్ని ధరిస్తుంది ఈ సృష్టి నియమం. చనిపోయిన వెంటనే అది ప్రేత శరీరం కావచ్చు, దివ్య శరీరం కావచ్చు, ఏదో ఒక శరీరాన్ని అది వెంటనే ధరిస్తుంది. ధరించిన తర్వాత పుణ్యమాసాధ్య పుణ్యాన్ని సంపాదించిన వాడు సురేంద్రలోకాన్ని మస్నంతి పొంది దివ్యాందివి దేవభోగాల్ని అనుభవించడానికి వెళుతున్నాడు. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారంటే అది కోరుకున్నవారు, స్వర్గ ప్రాప్తిని కోరుకుని యజ్ఞాలను నిర్వహించిన వారు, సోమపానాన్ని స్వీకరించిన వారు, పాపాలను నశింపజేసుకుని ఆ విధంగా చేస్తున్నారు అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. వచ్చే శ్లోకంలో ఏం చెప్తారో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హరి ఓం.